పేదల వైద్యం కోసం 4500 కోట్లు 27 నెలల్లో ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద ఖర్చు చేసినాం. సీఎం రేవంత్ రెడ్డి ఇది చెప్పుకోవడానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి బుద్ధి లేదు. ప్రతి ఏడాది వైద్యం మీద నువ్వు పెట్టే బడ్జెట్ ఎంత? మొన్న పెట్టిన బడ్జెట్ ఎంత? 24 కోట్లు ఎంతో పెట్టిండు. యాక్చువల్లీ 30,000 కోట్లు పెడితే ప్రతి మండలంలో ఒక 100 పడకల ఆసుపత్రి వస్తుంది. దాంట్లో మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం వస్తుంది. ఎన్ని రోగాలు వస్తాయో మనిషికి అన్ని రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహించే ఎక్విప్మెంట్ మొత్తం వస్తుంది. ప్రతి సంవత్సరానికి 30,000 కోట్లు పెడితే ఈయన ఏమి ఇచ్చిందంటే 27 నెలల్లో, కేవలం సంవత్సరం కూడా కాదు, మళ్ళా 27 నెలలు అంటే 2 సంవత్సరాల పైన 4,500 ఆట. బడ్జెట్లో పెట్టిందేమో 20,000 కోట్లు, 25,000 కోట్లు, 24,000 కోట్లు అని పెట్టింది. ఇచ్చిందేమో 4,500 కోట్లు. మళ్ళీ దీన్ని గర్వంగా చెప్పుకుంటాడు, ఏదో బాగా పెట్టినట్టు. ఆరోగ్యశ్రీ 2,408 కోట్లు, సీఎంఆర్ఎఫ్ కింద 2,046 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో 10,000 బెడ్స్ అందుబాటులోకి తెస్తాం. 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా, వైద్య విద్యార్థుల క్లినికల్ అనుభవం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ కేసులు, సర్జరీలు చేస్తే ప్రభుత్వ డాక్టర్లకు ఇన్సెంటివ్స్, పేదల విద్యా వైద్యం నిధులకు రాజీపడం. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడి. అసలు మొన్న బడ్జెట్లో వీళ్ళు పెట్టిన లెక్క ఎంత అంటే వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు పెట్టిండు. ఏమి ఇచ్చినామని చెప్పిండు? బడ్జెట్లో పెట్టిందేమో ఇప్పుడు ఈసారికి ఇది అంటే 2026 నుండి 27కు మధ్య 13,000 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఈ 13,679 కోట్లకు ఈ ఏడాది నుండి వచ్చే ఏడాది వరకు ఇది ఉంటుంది. మరి గతంలో కూడా 12,000 కోట్ల రూపాయలు పెట్టిన అన్నట్టు వీళ్ళు బడ్జెట్. ఈ ఏడాదికి ఇంకొక 1,000 కోట్లు అదనంగా కలిపిన్లు. మరి 12,000 కోట్లకు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటే ఇంకా 8,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి? దీన్ని ఇంకా గొప్పగా ఎట్లా చెప్తాను? ఇవన్నీ ఆర్టీఐ వేసి మొత్తం ఎక్కడికక్కడికి లాగుతాం. అవు జర్ర మా పార్టీ కొంత ఇవాళ ఉన్నది. పార్టీ ప్రకటన అయిపోయిన తర్వాత ప్రతి దానికి ఆర్టీఐ వేసి అసలు ఎంత బడ్జెట్ పెట్టినావు, ఎంత కేటాయించి ఎంత ఇచ్చినావు, ఎంత రిలీజ్ చేసినావు ఫండ్స్. 4 కోట్ల ప్రజల్లో 3 కోట్ల ప్రజలు పేదోళ్ళు, 3 కోట్ల ప్రజలకు 4,500 రూపాయలు. ఏ పార్టీ మొత్తం ఇది? మొన్న ఆలయ అభివృద్ధి కోసం, నిన్న రాములవారి ఆలయ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మంచిదే, కాదంటలేము. ఇక్కడ పేదల వైద్యం కోసం 4,500 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఒక ఆలయ అభివృద్ధికి అంత కేటాయిస్తే ప్రజల ఆరోగ్యం పట్ల ఇంకెంత బాధ్యత ఉండాలి? దీన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటాడు. గొప్పగా చాలా తక్కువ బడ్జెట్ ఇది. 4 కోట్ల ప్రజలు ఉంటే 1 కోటి పక్కన పెట్టిన 3 కోట్ల ప్రజలు పేదోళ్ళు ఉంటే ఆ 3 కోట్ల ప్రజలకు 4,000 కోట్లు అనేది చాలా తక్కువ. ఇది 13,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నాడు కదా.